ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులు చూపించిన పరాక్రమం గురించి తెలిసిందే. నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై బ్రహ్మోస్ మిసైల్స్ విరుచుకుపడినప్పుడు పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. ఈ విషయం స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సలముల్లా గతంలో చెప్పారు. దాడి సమయంలో బ్రహ్మోస్ క్షిపణులకు అణువార హెడ్ ఉందా లేదా అని తెలుసుకునేందుకు తమ వద్ద 30 నుంచి 45 సెకండ్ల సమయం మాత్రమే ఉందని, ఆ సమయంలో తడిచిపోయినంత పనైందని ఆయన వెల్లడించారు. బ్రహ్మోస్ మొదటి వెర్షన్కే పాక్ దానికి మద్దతిచ్చిన దేశాలు అల్లాడిపోతే ఇప్పుడు రెండో వెర్షన్ రెడీ అయింది. అంటే బ్రహ్మోస్ బలం ఇప్పుడు డబుల్ అయిందన్నమాట. 450 కిలోమీటర్ల రేంజ్ నుంచి 800 కిలోమీటర్లకు పెరిగింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి శబ్ద వేగం కంటే 2.8 రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లగలదు. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం ద్వారా వీటిని ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీని రేంజ్ను 800 కిలోమీటర్లకు పెంచారు. 2027 నాటికి ఈ వెర్షన్ క్షిపణి అందుబాటులోనికి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. కాగా ఈ వెర్షన్కు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పని దాదాపుగా పూర్తయింది. ఇంకా ఇనర్షనల్ నావిగేషన్ సిస్టమ్, ఎక్స్టర్నల్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ కాంబినేషన్కు సంబంధించిన పరీక్షలు జరగాల్సి ఉన్నట్టు సమాచారం. ఈ పరీక్షలు సక్సెస్ అయితే కొత్త తరం బ్రహ్మోస్ మిసైళ్లు 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఆధునిక కాలంలో యుద్ధాలు జరిగే తీరు మారిపోయింది. భారత్ పాక్ మధ్య మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ గాజా, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. గగనతల యుద్ధంలో ఫైటర్ జెట్లు నేరుగా తలబడటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. శత్రువును చాలా దూరంగానే గుర్తించి కాల్చివేయడం ఇప్పటి ప్లాన్. ఇందులో ఉండే B&B విజువల్ రేంజ్, BVR క్షిపణుల పాత్ర అత్యంత కీలకం. కాగా భారత్ వద్ద అస్త్రా మార్క్ 2 పేరిట BVR క్షిపణి ఇప్పటికే ఉన్న క్షిపణి రేంజ్ 160 కిలోమీటర్లు. ప్రస్తుతం వాయుసేన ఈ సామ్రాజ్యాన్ని 280 కిలోమీటర్లకు పెంచే పనిలో ఉంది. అస్త్రా మార్క్ 1 క్షిపణి రేంజ్ కూడా పెంచుతున్నారు.